మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో దినం మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట, ఈ యొక్క మిర్యాము గురించి ఓ ప్రత్యేకమైన మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే, మీ యొక్క జీవితంలో నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క స్త్రీ ఎవరు అంటే మోషే గారి యొక్క అక్కగారు. ఈమె యొక్క స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా ఏర్పరచబడిన ఈ యొక్క ప్రవక్తి అంటే ఒక సేవకురాలు, ఒక ప్రవక్తగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతుంది. ఈమె ఈ యొక్క స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ మిర్యాము మోషే అహరోనుల అక్కగా, అంటే వారిద్దరికి అక్కగా ఉన్న ఈ స్థితిని బట్టి ఈమె జీవితంలో 3 కీలక ఘట్టాలు మనం నేర్చుకుందాం. అంటే మూడు యొక్క స్థితులు బట్టి, పరిస్థితులలో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్న జీవితాన్ని ఆమె యొక్క స్థితులని జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన తమ్ముడిని కాపాడిన ఈ యొక్క వ్యక్తి మిర్యాము. ఈమె వివేకవంతురాలు. అంటే ఆ యొక్క తమ్ముడిని ఎలా రక్షించాలో ఆమె యొక్క జీవితంలో తెలుసుకున్న, ఆ నడిపించబడిన ఆ చిన్ననాటి దినములో కాపాడిన వ్యక్తిగా కనపడుతుంది. ఎలాంటి సందర్భం అంటే, మోషేను ఆ దినాలలో కొన్ని పరిస్థితులు బట్టి అనేక మంది యొక్క జీవితాలలో మరణాన్ని తీసుకొస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అంటే ఆ బిడ్డలను బ్రతికించే స్థితిలో కనపడట్లా. అయితే ఆ దినములలో ఏం చేశారంటే, మోషేను నైలు నదిలో విడిచిపెట్టినట్లుగా కనబడుతుంది. అయితే అతని యొక్క తల్లి ఈ విధమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టిన పరిస్థితి కనబడుతున్న ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన తమ్ముడు అయిన ఆ యొక్క మోషేని చూస్తూ వెంబడిస్తున్న వ్యక్తిగా కనబడుతుంది ఈ మిర్యాము. ఇలా ఆ యొక్క వ్యక్తి అది చూస్తూ కనిపెట్టుకుంటూ, అది ఆ యొక్క ఫరో కుమార్తె యొద్దకు వెళ్ళినప్పుడు, ఆ మోషే చూసినప్పుడు, ఆ యొక్క మోషేను చూసినప్పుడు ఆ వ్యక్తిని ఈ యొక్క వ్యక్తి తీసుకుంటున్నదా కనబడుతుంది. అంటే ఆ నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు ఆ కుమారుడు ఆ యొక్క ఆ యొక్క బుట్టలో వెళ్తూ ఉన్న సమయంలో ఆ చిన్న కుమారుడిని, ఆ మోషేని ఫరో కుమార్తె చూస్తూ ఉంటుంది. అది చూస్తున్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ గమనిస్తున్న వ్యక్తిగా కనబడుతున్న వ్యక్తి ఈ యొక్క మిర్యాము. ఈ మిర్యాము యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన తమ్ముడిని కనిపెట్టుకుంటూ వెంబడిస్తూ ఆ వ్యక్తిని ఏ స్థితిలో ఎటు వెళ్తాడు అని గమనిస్తున్న వ్యక్తిగా కనపడుతుంది. గమనించిన వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నదంటే, వారు ఆ విధమైన స్థితిలో నడిపించబడుతున్న సమయంలో అక్కడ ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ విధంగా కొనసాగించబడుతున్న సమయంలో వారు అనుకుంటూ ఉన్నారు, వీరిని ఈ యొక్క కుమారుని పెంచాలి, ఎలా పెంచాలి అని ఆలోచన చేత నడిపించబడుతున్నప్పుడు, ఈ యొక్క వ్యక్తి వెళ్తూ ఆ యొక్క బిడ్డను పెంచుటకు నేను ఒక వ్యక్తిని తీసుకొస్తానని చెప్తూ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఎవరిని తీసుకొచ్చింది?
అండ్ తన యొక్క తల్లిని తీసుకొచ్చినట్లుగానే కనపడుతుంది. ఆ తల్లిని తీసుకొచ్చి ఆ యొక్క వ్యక్తి ఫరో కుమార్తె ఆ యొక్క కుమార్తె ఎదుటకు తీసుకురాగల అంటే ఆ దాదిగా నియమించాలని ఆమె ఉద్దేశించినప్పుడు ఈ యొక్క మిర్యాము అక్కడ తన తల్లిని తీసుకొచ్చి వారి వద్దకు తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఆమెతో మాట్లాడుతుంది. ఆమె సమస్ఫూర్తి వల్ల మోషే తన యొక్క సొంత చెల్లెలు ఆ యొక్క తల్లి గనుక ఆ యొద్దకు తీసుకెళ్ళి పెరగాడి అని ఆ ఎదుటికి ఆ యొక్క మోషే ఎదుటికి మోషే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాడే అదే ఆ ఫరో కుమార్తె ఎదుటున్నప్పుడు ఆ యొక్క దాదిగా అంటే ఆ వ్యక్తిని పెంచేవారిగా ఎవరినో తీసుకురావట్లేదు, తన తల్లిని తీసుకొచ్చి అక్కడ అప్పగిస్తుంది ఈమె మిరియాము. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఏమంటుంది అంటే ఈమె ఈ యొక్క బిడ్డను నా కొరకు పెంచు, నా ఎదుట ఆ యొక్క వ్యక్తిని పెంచు అని చెప్పి నా కొరకు ఆ యొక్క వ్యక్తిని పెంచమంటుంది ఈ యొక్క వ్యక్తి ఫరో కుమార్తె. మరి ఈ ఫరో కుమార్తె విధమైన స్థితిలో పెంచాలి ఆలోచన కలిగి ఉంది. ఆ సమయంలో ఆ తల్లి ఆ విధముగా తీసుకురావడానికి కారణం, ఆ తల్లిని ఆ విధముగా తీసుకురావడానికి కారణం అంటే ఈమె జీవితంలో ఒక బాధ్యతను నెరవేర్చుకుంటుంది. ఈమె యొక్క స్థితిని బట్టి తన యొక్క కుమారుడు, తన యొక్క తల్లి, ఆ యొక్క తన తమ్ముడిని కాపాడుతున్న వ్యక్తిగా కనబడుతున్న వ్యక్తి ఈ యొక్క మిరియామే. ఈమెలో రెండవ అనుభవం ఏమిటంటే ఈమె ఒక ప్రవక్తిగా కనపడుతున్న వ్యక్తిగా కనబడుతుంది. ఈమె యొక్క స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే మొదట స్త్రీ ప్రవక్తగా కనపడుతున్న వ్యక్తి ఈ మొదటిగా ఏర్పరచబడిన వారిలో ఈ యొక్క వ్యక్తి మొదట వ్యక్తిగా కనబడుతూ ఉంది. ఈమె జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఈమె మిరియామి తంబూరాతో పట్టుకొని నాట్యం చేస్తూ ఇశ్రాయేలీయులందరినీ స్తుతి ఆరాధనలో నడిపించిన వ్యక్తిగా, అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆత్మచేత ఆ యొక్క సన్నిధిలో నడిపించబడుతూ ఆత్మలో ఆనందించడానికి ప్రతి ఒక్కరిని ఆరాధనలో నడిపించిన వ్యక్తిగా కనపడుతుంది. ఈమె జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క పిలుపు ప్రత్యేకమైన పిలుపు, ఈమె యొక్క జీవితం ప్రత్యేకమైన జీవితం. ఈమెని దేవుడు మొదటిగా అంటే ఈ బైబిల్ గ్రంథంలో మొదటిగా ఏర్పరచబడిన వ్యక్తి ఈ యొక్క ప్రవక్తి, ఈ స్త్రీ, ఈ యొక్క మిరియాము. ఈ మిరియాము యెహోవా సన్నిధిలో ఆ గానము చేస్తూ ఆమె జీవితంలో అతిశయిస్తూ జయాన్ని పొందుకునే వారిలో ఈమె తోడుగా ఉంటుంది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎదుట ఆ మిక్కిలి అతిశయిస్తున్న వ్యక్తిగా కనబడుతున్న వ్యక్తి ఈ యొక్క వ్యక్తి. ఆమెను జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క స్థితి ఎలాంటిది, ఆమె జీవితంలో పొందుకున్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మిరియాము తన యొక్క తమ్ముని ఎదుట కాపాడుతూ రక్షిస్తూ ఆ తమ్ముని ఎదుట తన జీవితంలో స్తుతి ఆరాధన చేసిన వ్యక్తిగా కనబడుతుంది. ఈమె యొక్క జీవితంలో ఈమె యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితంలో నడిపించిన వ్యక్తిగా కనబడుతుంది. కానీ ఈ యొక్క మూడవ అనుభవంలో ఈమె జీవితంలో ఏం పరిస్థితికి వచ్చింది అంటే ఆమె జీవితంలో విమర్శించుట వలన, ఆమె జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఆమె యొక్క స్థితిని గుర్తు మర్చిపోతూ తమ జీవితాన్ని నడిపించబడిన దాన్ని బట్టి ఒక శిక్షకు కారణమైన పరిస్థితి కనబడుతుంది. ఈమె జ్ఞాపకం చూసుకుంటే ఆ యొక్క ఏర్పరచబడిన వాడు, దేవుని చేత ఏర్పరచుకున్న ఈ నాయకుడును విమర్శించిన వ్యక్తిగా కనబడుతుంది. ఈమె
ఈ విధమైన స్థితిలో ఎందుకు వచ్చింది? ఈమె యొక్క జీవితంలో పరిస్థితులు ఆలోచిస్తూ తమ జీవితాలు వ్యతిరేకమైన వాటిలోనికి వెళ్ళింది ఈ యొక్క వ్యక్తి మిరియాము. ఈ మిరియాము ఏం చేసింది అంటే, ఆమె విమర్శించిన దాన్ని బట్టి ఆమె ఆ కుష్టి అనే అది పొందుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆ కుష్టి వ్యాధి చేత ఈ యొక్క వ్యక్తి శిక్షించబడిన వ్యక్తిగా కనబడుతుంది. అయితే మోషే ప్రార్థన ద్వారా ఆమెకు తిరిగి స్వస్థత పొంది ఆ దేవుని యందు నియమించిన నాయకత్వంలో గౌరవించి మనకు ఆ గౌరవించిన వ్యక్తిగా మరలా కనబడుతుంది. ఈమె యొక్క స్థితి జ్ఞాపకం చేసుకుంటే, ఈ మిర్యాము ఆ యూద యొక్క సంప్రదాయ ప్రకారం అరణ్యత్రలో ఇశ్రాయేలులకు నీరందించి బండ లేదా బావిలో ఆ మిర్యాము వలన వెంబడించిందని నమ్ముతారు. ఆమె మరణించిన తర్వాత కూడా ఆ నీటి ఊట ఆగిపోయింది అని చెబుతారు. అంటే ఆ మరణించిన స్థితిలో ఆ యొక్క నీటి ఊట ఆగిపోయింది అంట. అయితే ఈ మిరియాము యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, మనం ప్రత్యేకంగా ఈమె యొక్క జీవితంలో ఒకటి తన తమ్ముడిని కాపాడిన స్థితి కనబడుతుంది. 2, తన జీవితంలో ఒక సేవకురాలుగా స్తుతించే వ్యక్తిగా, ఆ స్తుతి ఆరాధించే వ్యక్తిగా ఈమె కనబడుతుంది. 3, ఈమె జీవితంలో శిక్ష పొందుకున్న ఆ దేవుని ఎదుట తన జీవితంలో విధేయులుగా మార్చబడింది. అంటే ఆ శిక్షను పొందుకొని తన జీవితాన్ని సరి చేసుకుంటున్న వ్యక్తిగా కనబడుతుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఒక ప్రత్యేకమైన పిలుపు చేత నువ్వు పిలువబడ్డావు. నువ్వు అనేక మందిని రక్షించే విధంగా, అనేక మందికి నువ్వు ఒక రక్షణకరంగా నువ్వు మార్చబడుతున్నావా? లేక నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావో ఒకసారి నేను గుర్తు చేసుకో. 2, నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఆ స్తుతించే దానిలో, ఆరాధించే దానిలో వెనకబడుతున్న పరిస్థితి కనబడుతుందేమో. ఈమె యొక్క జీవితంలో ఆ దేవుని సన్నిధి ఆ స్తుతి ఆరాధనలో నడిపించిన దానిగా కనబడుతుంది. ఆమె యొక్క జీవితం ఒక ఆత్మీయ అనుభవంలో, ఆమె జీవితంలో ఆత్మలతో తన యొక్క స్థితిని పరవశమై దేవుని సన్నిధిలో స్తుతించిన వ్యక్తిగా కనబడుతుంది. 3, ఈమె జీవితంలో శిక్ష పొందుకున్న ఆ శిక్షలో తన జీవితాన్ని విధేయతను నేర్చుకొని ఆ దేవుని ఎదుటికి వచ్చి తన జీవితంలో మోషేకి వ్యతిరేకంగా లేచిన తన జీవితాన్ని సరి చేసుకుంటూ ఆమె నిలబడిన దాన్ని బట్టి కనబడుతుంది. దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావు? ఏ స్థితిలో నీ జీవితం నడిపించబడుతుంది? నీ జీవితంలో ఏ స్థితిలో నీ యొక్క స్థితిని బట్టి శిక్ష వస్తే దేవునికి వ్యతిరేకంగా మార్చబడుతున్నావా? ఆ శిక్షలో విధేయతను నేర్చుకుంటున్నావా? ఆ శిక్షలో నీ జీవితాన్ని సరిచేసుకుంటున్నావా? లేక నీ జీవితంలో ఎందుకులే ఇది అని వదిలేసే పరిస్థితి నీకు కలుగుతుందా? మిరియం యొక్క జీవితంలో దేవుని సన్నిధి విడిచిపెట్టలేదని చెబుతుంది. మిరియం యొక్క జీవితంలో అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రవక్తగా కనబడుతున్న వ్యక్తిగా ఉన్న ఈమె జీవితంలో ఆ దేవుని ఎదుట తన స్థితిని గుర్తు చేసుకుంటూ తన జీవితంలో ఏ పరిస్థితిలో నడిపించబడ్డాను, తన యొక్క ప్రవర్తనను దేవుని ఎదుట సరి చేసుకున్న వ్యక్తిగా కనబడుతుంది. అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మోషే ప్రార్థించుట వలన ఆమె జీవితంలో స్వస్థత కలుగుతుంది. ఇది మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మనం ఎదుట ఉన్న మనిషిని మనం రక్షించగలిగితే తగిన సమయంలో దేవుడు మన పట్ల కూడా ఒక రక్షణ మార్గంలో రక్షించడానికి కారణమైన స్థితి కనబడుతుంది. మరి నీ జీవితంలో ఏ జీవితాన్ని కలిగి ఉన్నావు?
ఏ స్థితి నువ్వు నడిపించబడుతున్నావు? నీ జీవితంలో ఆ సేవకునిగా, ఆ ప్రవక్తిగా చేయబడిన, సేవకురాలుగా చేయబడిన వ్యక్తి ఒక మాదిరికరమైన స్థితిలో కనిపిస్తుంది కదా. ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆ మోషేని ఏ విధంగా తన తల్లి వద్దకు తీసుకొచ్చిన వ్యక్తిగా, ఆ మోషే తన యొక్క తల్లి వద్దే పెంచే విధంగా ఆ వ్యక్తి తమ యొక్క వివేకముతో ఆ యొక్క పని చేసినట్లుగా కనబడుతుంది కదా. మరి నీ జీవితంలో నీ స్థితిని బట్టి ప్రతి విషయాల్లో వివేకము కలిగి నడిపించబడుతూ అనేక మందిని నీ జీవితం ద్వారా నీ ఆ యొక్క కుటుంబాలను మనం కలిపే విధంగా మనం మార్చబడదుము గాక. మన జీవితాల్లో ఆ విధమైన స్థితిలో నడిపించబడితే దేవుడు తగిన సమయంలో నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ ఉంటాడు. ఈ మోషేను ఏ విధంగా తన జీవితంలో కాపాడుకుంటూ ఆ దినాలలో రక్షిస్తుందో, అలాగే మన జీవితాల్లో కూడా రక్షణ మార్గంలో అనేక మందిని మనం రక్షించే విధంగా మనము మార్చబడాలి. అలాంటి స్థితిలో, మన యొక్క ఉన్నతమైన స్థితిలో మనం అనేక మందికి ఒక రక్షణ కారణకులుగా మనం మార్చబడాలి. కనుక మన జీవితంలో ఈ యొక్క మిరియాములో 3 అనుభవాలు మన జీవితాల్లో నెరవేర్చుకుందాం. ఆ అనుభవాల్లో మన యొక్క స్థితిని బట్టి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి ఇవి కారణమవుతున్నాయి. 1 స్తుతించుట, 2 కాపాడుకొనుట, 3 మన జీవితాలలో విధేయతను చూపించుట. ఇవి మన జీవితాల్లో వెంబడిస్తే తగిన సమయంలో నీ జీవితంలో ఒక హెచ్చును కలుగజేస్తాడు. కనుక నీ జీవితంలో వాటి విషయాల్లో నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ నిత్యము ఆ దేవుని యందు భయభక్తులతో నడిపించబడు. తగిన సమయంలో నీ జీవితంలో ప్రతిఫలం అనుగ్రహించును గాక. ఈ మాటలు మీ ఎన్నికలలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, వ్యాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతురానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఉదయకాలను మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు. ఇదేమన్నా నా తండ్రి మిరియామును గుర్తు చేస్తారు నా తండ్రి. ఆమె జీవితంలో అయ్యా నా తండ్రి ఒక ఉన్నతమైన స్థితికి అయ్యా నా తండ్రి నడిపించుటకు కారణం ముందుగా తన తమ్ముడిని కాపాడుకుంటూ తన యొక్క దాది వద్దకు, తన యొక్క తల్లి వద్దకు తీసుకొచ్చిన వ్యక్తిగా కనపడుతుంది. అటు కృపను మాకు అయ్యా నా తండ్రి కలుగు చేయండి. ఆయనకు స్తోత్రాలు. అలా రెండవదిగా నా తండ్రి ఒక ప్రవక్తిగా కనబడుతూ స్తుతి ఆరాధనలో నడిపించబడుతూ అనేక మందిని నడిపించిన వ్యక్తిగా కనబడుతుంది. అలాంటి స్థితి మా జీవితాల్లో కూడా అనేక మందిని ఆరాధించే వారిగా మాదిరికరంగా మా జీవితాల్లో ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా నా తండ్రి, అలాగే నా తండ్రి, అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో శిక్షకు నా తండ్రి పాలు అయినప్పుడు, అయ్యా నా తండ్రి విమర్శించినప్పుడు, అయ్యా నా తండ్రి శిక్షకు పాలని విధేయతను నేర్చుకున్న స్థితి కనబడుతుంది. అటు కృపను మాకు కూడా అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.